చూసిన కోణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా ఒకే ఘాటున చూస్తారు. ఆయన ప్రయారిటీస్ విషయంలో ఆయన తన మనసులో ఏదైతే అనుకుంటారో అదే ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ విజయసాయి రెడ్డి గారు మాత్రం ఆయన అనుకుంటుంది ఏంటంటే వీళ్ళందరికీ అంటే కూడా నేను ఉన్నతంగా ఆయనకి సేవలు అందించాను, హార్ట్ఫుల్ గా సేవలు అందించాను. అనేక కష్ట నష్టాలు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఆర్థిక పురోభివృద్ధిలో నేను ప్రధాన పాత్ర వహించాను. ఈవెన్ పార్టీకి సంబంధించి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి కూడా ఈ రోజు 10 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా బెయిల్ మీదే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఆయనకి తగినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదనే అసంతృప్తి అయితే ఆయనలో ఉందని నేను చెప్తాను. ఎందుకంటే విశాఖపట్నం నుంచి రీజనల్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ తప్పించినప్పుడు కానీ, లేదంటే మన సోషల్ మీడియాకి సంబంధించిన బాధ్యతలు కానీ, లేదంటే ఆ పార్టీ అనుబంధ విభాగాల నుంచి తప్పించినప్పుడు కానీ, లేదంటే విజయసాయి రెడ్డి గారు కొంతమందిని వేరే పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చారు. వాళ్ళకి చాలా హామీలు ఇచ్చి ఆ హామీలు ఆయన దగ్గర నిలిచిపోయాయి. జగన్ గారు ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి కూడా ఉంది. అదే మీరు అన్నట్లు దాని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇంత చేసిన నాకు కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందనే ఒక వాదన కూడా ఆయనలో అక్కడక్కడ కొంతమంది నేతలతో అన్నట్లుగా కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఆ విధంగా కూడా వార్తలు వచ్చాయి. సో అది కూడా అంటే ఇంత బాగా నేను ఆయనకి హార్ట్ఫుల్ గా ఉన్నప్పటికీ కూడా ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు, ఎందుకు నా మాటకి మిగతా అందరికంటే ఎక్కువ విలువ ఇవ్వలేకపోతున్నారు, ఇంత నేను త్యాగం చేశాను ఆయన కోసం 18-16 నెలలు వెళ్ళాను అనేది కూడా ఆయన పార్టీలో కొనసాగినప్పుడు కోణం ఉంది. ఇప్పుడు శ్రీకాంత్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు అన్నట్టు బీజేపీ అంటే ఇప్పుడు ఆయన బీజేపీ వీళ్ళందరినీ బెదిరిస్తుంది అంటే ఆ బెదిరింపులకు తగ్గ తప్పులు వీళ్ళ దగ్గర ఉన్నట్ల. ఇప్పుడు సుజనా చౌదరి గారి దగ్గర నేను అభియోగాలు మాత్రమే చెప్తున్నా, అభియోగాలు మాత్రమే. విజయసాయి చంద్రబాబు గారితో పాటు అదే నేను అంటుంది. అంటే అది ప్రజలకు ఓపెన్ గా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తే అది చెప్పొచ్చు, సుజనా చౌదరి గారిని బెదిరించి విధంగా లొంగ తీసుకుంటారంటే అది చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని బెదిరించారంటే అది చెప్పొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని బెదిరించడానికి ఏం లేదు, ఆయన దగ్గర కేసులు ఏం లేవు కదా. నేను ఆయన కూడా మీరు లోపరుచుకున్నారనే మాట ఇందాక అన్నారు, అందుకని అది విశ్లేషిస్తున్నాను తప్పితే నేను ఎవరి మీద ఆరోపణ చేయను. అంటే నేను అభియోగం అంటే వారు ఒక రకమైన దీంట్లో పడిపోయారు అంటున్నా, వారి బీజేపీ యొక్క ట్రాప్ లో. అదే ఇప్పుడు భయము వారికి ట్రాప్. అరవింద కేసులో ఈడీ పిలిపించింది విజయసాయి రెడ్డి గారు రీసెంట్ గా చూస్తే, పాత కేసుల సంగతి అలా ఉంచితే. సో అందువల్ల భయపడ్డారని మీరు అంటారా? కాదు కదా. అంటే అలా అంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన అంత హార్ట్ఫుల్ గా ఇందాక మెరుపుల మహేష్ గారు చెప్పినట్టు ఆ లేఖలో రాశారు. ఆయన ప్రధానమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తారు, బెదిరిస్తున్నప్పుడు కృతజ్ఞతలు చెప్తారు, బెదిరింపులు అమిత్ షా గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. బెదిరించినందువల్ల కృతజ్ఞతలు చెప్పారేమో, మరి అది కూడా కావచ్చు కదా. బెదిరించినందువల్ల కృతజ్ఞతలు చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు, ఆయన కూడా బెదిరించారు. ఇంకో విషయం చెప్తాను సార్ నేను ఇంకో విషయం చెప్తా. ఎందుకు పనికిరాడు ప్యాకేజ్ స్టార్ అన్న పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన వ్యక్తి కూడా తొలిసారిగా వైఎస్ఆర్ విజయసాయి రెడ్డి గారు. అవును, మీరు గమనిస్తే. అవును. సో అలాంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇంకోటి కూడా చెప్తానండి, షర్మిల గారు ఈ విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోతారనే విషయాన్ని ఊహించారేమో తెలియదు కానీ ఆమె ఒక కామెంట్ చేశారు గతంలో. వైఎస్ఆర్ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి గారని, ఎస్ అంటే సాయిరెడ్డి గారని, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారని చెప్పారు. సో ఇప్పుడు ఆ వైఎస్ఆర్ లో ఒక ఎస్ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వన్నా బాగా చూసుకో సాయిరెడ్డి గారు అని చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆమె మీద ఆరోపణలు వచ్చినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు వాస్తవాలు చెప్పకుండా అసత్యాలు చెప్పారనేది కూడా ఆమె కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఆమె కామెంట్లు కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడే పరిస్థితి ఉంది, దాని గురించి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే నా కోణం మాత్రం విజయసాయి రెడ్డి గారికి పార్టీలో ఆయన ఊహించినంతగా ప్రాధాన్యత లేకపోవటం, అప్పుడప్పుడు అక్షింతలు పడటం, ఆయన్ని అక్షింతలు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. చాలా సందర్భాల్లో అది బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ వెరసి ఆయనలో ఇలాంటిది కలిగించిన పరిస్థితి. నేను కేసులకు సంబంధించి కానీ, లేకపోతే ఆయన అన్నట్టు లాబీయిస్ట్ కానీ, లాబీ చేయగలగడం కానీ, లేదా ఇన్ని సందర్భాల్లో పార్టీకి అండగా బ్యాక్ బోన్ గా నిలిచినప్పుడు నాకు ఆ విధమైన ప్రాధాన్యత లభించలేదనే అసంతృప్తి దీనికి దారి తీస్తుంది అనేది నేను చెప్తాను. రైట్. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర. శ్రీనివాస్ చౌదరి గారు ఇందాక మెరుపుల మహేష్ గారు మాట్లాడుతూ ఆయన లాబీయింగ్ చేయగలడు, ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ అని. కానీ లాబీయింగ్ చేసేవాళ్ళు మనకి కూడా ఢిల్లీలో ఉండాలి కదా. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన